ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఏమిటి? ఇది భూమికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది? ఇక్కడ ఆస్ట్రోనాట్స్ ఏం చేస్తారు? ఐఎస్ఎస్లో వారి జీవన విధానం ఎలా ఉంటుంది? స్పేస్లో ఎలాంటి వాసన వస్తుంది? తాజాగా సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సేఫ్గా భూమి మీదకు చేరుకున్నారు. 8 రోజులు అక్కడ ఉండేందుకు వెళ్లి కొన్ని అనివార్య కారణాలతో అక్కడ చిక్కుకుపోయారు. దాదాపు 9 నెలల తర్వాత వారు క్షేమంగా తిరిగి రావడంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్ పై అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎలా ఉంటుంది, అక్కడ ఏం చేస్తారని అందరూ సెర్చ్ చేస్తున్నారు. ఐఎస్ఎస్ అనేది మానవ నివాసయోగ్యమైన మానవ నిర్మితమైన ఉపగ్రహం. ఈ కేంద్రాన్ని అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా దేశాలు, కెనడాలకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయి. ఐఎస్ఎస్ మైక్రోగ్రావిటీకి, అంతరిక్ష పర్యావరణానికి పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది. దీనిలో సిబ్బంది బయాలజీ, ఫిజిక్స్, ఆస్ట్రానమీ, వాతావరణ శాస్త్రం తదితర రంగాలలో ప్రయోగాలు చేస్తారు. చంద్రుడి వద్దకు, అంగారక గ్రహానికి వెళ్లే యాత్రలకు అవసరమైన అంతరిక్ష నౌకా వ్యవస్థలను, పరికరాలను పరిరక్షించేందుకు ఈ కేంద్రం పనిచేస్తుంటుంది. ఇది భూమికి సగటున 400 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్షలో పరిభ్రమిస్తుంది. ఇక్కడ పనిచేసే సైంటిస్టుల జీవన విధానం చాలా విచిత్రంగా, మనం ఊహించని విధంగా ఉంటుంది. ఆస్ట్రోనాట్స్ దినచర్యను 5 నిమిషాల వారీగా భూమిపైన ఉండే కంట్రోల్ మిషన్ విభజిస్తుంది. వీరు చాలా త్వరగా నిద్రలేస్తారు. ఐఎస్ఎస్ మాడ్యూల్లో ఫోన్ బూత్ సైజులో ఉండే స్లీపింగ్ బ్యాగ్లో వీరు నిద్రపోతారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని కంపార్ట్మెంట్స్లో ల్యాప్టాప్లు కూడా ఉంటాయి. ఇవి సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్లో ఉండడానికి ఉపయోగపడతాయి. అలాగే ఫోటోలు, పుస్తకాలు లాంటి వ్యక్తిగత వస్తువులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నిద్రలేచిన తర్వాత ఆస్ట్రోనాట్స్ ఉపయోగించే బాత్రూంలు సక్షన్ సిస్టంలో పనిచేస్తాయి. సాధారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చెమట, మూత్రాన్ని రీసైకిల్ చేసి మంచినీటిగా మార్చుతారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బకింగ్హామ్ ప్యాలెస్ అంత సైజులో ఉంటుంది. అంటే దాదాపుగా అమెరికన్ ఫుట్బాల్ మైదానం అంతటి పరిమాణం అన్నమాట. ఐఎస్ఎస్ లోపల అనేక బస్సులను ఒకదాని తర్వాత మరొకటి నిలిపినట్టుగా ఉంటుంది. ఐఎస్ఎస్లో మొత్తం 6 ప్రత్యేకమైన ప్రయోగశాలలు ఉంటాయి. అక్కడి వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి ఆస్ట్రోనాట్స్ హార్ట్, బ్రెయిన్, బ్లడ్ మానిటర్లను ధరిస్తారు. అంతరిక్షంలో జీరో గ్రావిటీలో పనిచేయాల్సి రావడం వల్ల భూమి మీద ఉన్నప్పటిలా కాళ్ళు, చేతులు కదపలేరు. అందుకే కండరక్షీణత, ఎముకలు బలహీనపడి త్వరగా వయసు పైబడినట్టు అవుతుంది. భూమిపైన మనకు రకరకాల వాసనలు ఉంటాయి, కానీ స్పేస్లో ఒకే ఒక్క వాసన. అదే మెటాలిక్ స్పేస్ స్మెల్. అంటే ఏదైనా మెటల్ బాగా కాలిపోయినప్పుడు, మాంసం బాగా కాలిపోయినప్పుడు వచ్చే వాసనలా ఉంటుంది. స్పేస్లో వాన, గాలి, వేడి మొదలైనవి ఉండవు. అంటే ఎటువంటి స్పర్శానుభూతులు ఉండవన్నమాట. స్పేస్ స్టేషన్లోని సిబ్బంది ఎక్సర్సైజ్ కోసం ట్రెడ్మిల్స్ కూడా ఉపయోగిస్తారు. అయితే దానిపై తేలిపోకుండా స్ట్రాప్స్ బిగించుకుంటారు. ఎక్సర్సైజ్ సమయంలో వాడే దుస్తులు మురికిగా మారుతాయి. వాటిని ఉతికే అవకాశం అక్కడ ఉండదు. అందుకే వాటిని కార్గో వెహికల్లో బయటికి విసిరేస్తే అక్కడి వాతావరణంలో మండిపోతాయి. ఆహారం విషయానికొస్తే స్పేస్లో ఫుడ్ బాక్సులను తెరవడం గందరగోళంగా ఉంటుంది. గ్రేవీ లాంటివి కూడా బంతుల్లా మారి తేలిపోతుంటాయి. ఇవి మీద పడకుండా చాలా జాగ్రత్తగా తింటారు. ఐఎస్ఎస్లో ఉన్న వారి కోసం తమ ఫ్యామిలీస్ బోనస్ ఫుడ్ ప్యాక్లను కూడా పంపుతుంటాయి. వాటిని అందరితో కలిసి షేర్ చేసుకుంటారు ఆస్ట్రోనాట్స్. స్పేస్ స్టేషన్ రోజుకు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలను చూస్తుందట. సిబ్బందికి చీకటి అనుభూతిని కలిగించడానికి రాత్రి సమయంలో కిటికీలను కప్పేస్తారట. మొత్తానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒక సరికొత్త అనుభూతి. ఒక్కసారైనా ఇక్కడికి వెళ్ళి రావాలనేది ప్రతి ఆస్ట్రోనాట్ కల. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఆర్టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.